వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం నగరం రేఖా బజార్ హై స్కూల్ పోలింగ్ బూత్ 106, 107, 108, 109లను సందర్శించి ఎన్నికలు జరుగుతున్న సరళిని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్రావు. వారి ఓటు హక్కు వినియోగించుకోండి మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఓటు వేస్తేనే వారు సరైన క్యాండిడేట్లు ప్రశ్నించే గొంతుల్ని వారు ఎన్నుకోవచ్చు. కాబట్టి దేశంలో ఈ ఎన్నికలు రానున్న మార్పుకి కాబట్టి మా కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ప్రతి క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి ఓటు ఎందుకు వేయాలని, ఎవరికి వేయాలని, ఆవశ్యకత ఏంటి అనేది చాలా చక్కగా తెలిపారు. ఈసారి మా క్యాంపెయిన్ మేము సక్సెస్ఫుల్ అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో బీజేపీ గ్రాఫ్ ఎలా ఉంది సార్? రోజుకి దేశంలోనే, భారతదేశంలోనే బీజేపీ గ్రాఫ్ రోజు తెలంగాణలో దాని ఇంకా ప్రభావం ఎక్కువ ఉంది. ఎందుకంటే మొన్న ఢిల్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు ప్రతి ఒక్క ఉద్యోగస్తులతో సహా ప్రతి ఒక్క పౌరుడికి అర్థమైంది. కాబట్టి సెంటరు, స్టేటు ఒక లైన్లో ఉంటే దాని అభివృద్ధి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు ఎక్కడైనా చూస్తే బీజేపీ వచ్చిన రాష్ట్రంలో మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. రాని రాష్ట్రాలలో బీజేపీ వస్తుంది. దీనికి ఇదే దాని మీరు అడిగిన ప్రశ్నకి జవాబు. ఓకే.